గౌరవనీయులు మన ఎంపీఓ గారికి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు మరి ఒకసారి పోలీస్ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంతకుముందు మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చేవాళ్ళం. ఏది రోడ్ సేఫ్టీలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తే ఏం చెప్పేవాళ్ళం అంటే, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, మీకు హెల్మెట్ ఉండాలా, మీకు ఇన్సూరెన్స్ ఉండాలా అని మొత్తం భారతదేశంలో పోలీసులమంతా ఇదే స్లోగన్ ఇచ్చేసి ఇదే కొటేషన్ల మీద మాట్లాడేవాళ్ళం. కానీ మనకు ఎంత చాకచక్యం డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, హెల్మెట్ ఉన్నా, ఇన్సూరెన్స్ ఉన్నా, ఎదుటి వ్యక్తి అతడు ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే, ఎదుటి వ్యక్తి యొక్క డ్రైవింగ్ ర్యాష్గా ఉంటే మనం ఎంత నీట్గా డ్రైవింగ్ చేసుకుంటూ పోతే ఎదుటి వ్యక్తి వచ్చి మనని డాష్ కొట్టి అతని ద్వారా మనం ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. కాబట్టి డ్రైవింగ్ చేసుకుంటప్పుడు ఎదుటి వ్యక్తి ఎలా వస్తుందో, వచ్చే వ్యక్తి మరి అతడు ఫాస్ట్ వస్తుండా, రాంగ్ రూట్లో వస్తుండా, మొదలే మనము గ్రహించి మనం పక్క తప్పుకోవడం కాకుండా ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడాలంటే డయల్ 100-100కు 1 నిమిషం కాల్ చేస్తే ఇక్కడికి వెళ్ళి 15 నిమిషాలకు 15 కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. కాబట్టి అతని ప్రాణాలను కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఈ ప్రాణాలు రోడ్డు ప్రయాణాల్లో ప్రాణాలు కోల్పోవడానికి మొత్తం భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నది ఒకటి ఓవర్ స్పీడ్, అతి వేగంగా పోవడం వల్ల